హాయ్ ఎవరీవన్, నేను మీ బాను వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సో అద్భుతమైన టాపిక్ అనమాట. టాపిక్ నేమ్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ మానవ శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఎనర్జీగా రోజంతా మన పని మనం చేసుకోవడానికి. సో అలాగే కార్బోహైడ్రేట్లో రెండు రకాలు ఉంటాయి అనమాట. సింపుల్ కార్బోహైడ్రేట్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో మనం సింపుల్ కార్బోహైడ్రేట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. హై గ్లైసెమిక్ ఇండెక్స్, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ మూడు రకాల ఇండెక్స్ ఫుడ్ అనమాట. సో ఈ ఆహారంలో వైట్ పిండి పదార్థాల్లో ఎక్కువగా మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే లైక్ ఉదయం తీసుకునే టిఫిన్, మధ్యాహ్నం తీసుకునే భోజనం, నైట్ తీసుకునే భోజనంలో ఖచ్చితంగా మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది బాడీకి వెళుతూ ఉంటుంది. సో దీని ద్వారా మనకి డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆర్గాన్స్ అంతా కూడా ఫ్యాట్ పట్టేసి అనేక రకాల ప్రాబ్లమ్స్కి బాధపడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో మనం ఏ ఫుడ్ తీసుకోవాలంటే మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. మరి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే ఏంటంటే మనకి తెల్ల పిండి పదార్థాలు కాకుండా గోధుమలు, ఎర్ర గోధుమ రవ్వ అండ్ బ్రౌన్ రైస్, సెర్టెన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, ఇవన్నీ కూడా మనకి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మరీ ప్రాబ్లం కాదు, కొంచెం సరి చేసుకోవచ్చు. అంటే మధ్యస్థంగా, అంటే మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ మన బాడీకి రాకుండా కొంచెం ఆపుకోవచ్చు అనమాట. ఇక లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్డే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మాత్రమే దొరుకుతుందన్నమాట. అది కూడా ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర మంచిగా న్యూట్రిషన్ ఉంటుంది. దాంట్లో విటమిన్స్, మినరల్స్, అలాగే ప్రోటీన్స్ ఇవన్నీ కలగలిపిన సోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటారు అనమాట. మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అని వస్తుంది. కానీ పండించే విధానం సరిగా లేకపోవడం వల్ల అనేక రకాల కెమికల్స్, పెస్టిసైడ్స్ నేరుగా మన కడుపులోకి వెళ్ళి అనేక రకాల ప్రాబ్లమ్స్కి మనం లోన్ అవుతూ ఉంటాం అనమాట. అదే ఒక న్యూట్రిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ న్యూట్రిషన్లో అన్నీ కూడా చక్కగా కలగలిపి ఉంటాయి అన్నమాట అండి. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ ఈజీగా డైజెషన్ అవుతుందన్నమాట. సో మనం తీసుకోవాల్సింది ఏంటి? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. చాలామంది ఎక్కువగా సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకుంటూ ఉంటారు, అనేక రకాల ప్రాబ్లమ్స్కి బాధపడుతూ ఉంటారు. సో సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకుని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, వాటర్ సఫిషియెంట్గా తీసుకోకుండా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏదైనా మెడిసిన్ అనేది తీసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం తగ్గుతుంది, బట్ టెంపరీ అనమాట. పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు అనమాట. సో మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఏ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకుంటూ మీరు ఆరోగ్యాన్ని హ్యాపీగా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఈ స్క్రోలింగ్లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.